దేశంలో మరోసారి కరోనా విజృంభిస్తోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కరోనా కలకలం రేపింది. పాల్వంచ కేటీపీఎస్ కర్మాగారంలో పనిచేస్తున్న వ్యక్తికి కరోనా వచ్చినట్టుగా వైద్యులు నిర్ధారించారు. ప్రస్తుతం కరోనా బాధితుడు కేటీపీఎస్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని చీఫ్ ఇంజనీర్ ఆదేశించారు. టాలీవుడ్ నటి కల్పికపై గచ్చిబౌలిలోని ప్రిజం పబ్ సిబ్బంది దాడి చేశారు. మొదట బర్త్డే కేక్ విషయంలో కల్పికకు సిబ్బందికి వాగ్వాదం జరిగింది. ఈ వివాదం కాస్త చినికి గాలివాన్లా మారగా నటి కల్పికపై పబ్ సిబ్బంది పచ్చి బూతులు తిడుతూ రెచ్చిపోయారు. కల్పిక ఒక డ్రగ్గిస్ట్ అంటూ ఆమెపై దాడికి దిగారు. దీంతో పబ్లో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. వెంటనే పబ్ యాజమాన్యం ఇతరులు కలగజేసుకుని ఇరువురిని శాంతింపజేయడంతో వివాదం కాస్త సద్దు మణిగినట్లు తెలుస్తోంది. మరి పబ్ సిబ్బంది దాడి చేసిన ఘటనపై నటి కల్పిక పోలీసులకు ఫిర్యాదు చేసిందా లేదా అనేటువంటి దానిపై సమాచారం లేదు. ఇక ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. బ్రేకింగ్లో చూస్తున్నాం. ఆదిలాబాద్ జిల్లా బౌద్ధ్ మండలంలోని సాకేరా గ్రామ శివారులో అడవి నుంచి తప్పిపోయి ఎలుగుబంటి బావిలో పడింది. ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న సమయంలో అటుగా వెళ్లిన రైతులు చూశారు. ఘటనపై అటవీశాఖ అధికారులకు సమాచారం అందించడంతో వారు రంగంలోకి దిగారు. క్రేన్ నిచ్చెన సహాయంతో ఎలుగుబంటిని సురక్షితంగా బయటకు తీశారు. బావిలో నుంచి బయటకు వచ్చిన ఎలుగుబంటి తిరిగి అడవిలోకి వెళ్లిపోయింది. దీంతో గ్రామస్తులంతా ఊపిరి పీల్చుకున్నారు. అన్నమయ్య జిల్లా రాయచోటి మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో అధికారులు, కౌన్సిలర్లు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడంతో వాడివేడిగా కొనసాగింది. కౌన్సిల్ సమావేశానికి ముందు మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే సుగ్గవాసి పాలకొండరాయుడు మృతికి సంతాపం ప్రకటించి మున్సిపల్ కౌన్సిల్ సభ్యులంతా నివాళులర్పించారు. అనంతరం మున్సిపల్ అజెండాను కౌన్సిల్ ఆమోదానికి మున్సిపల్ అధికారులు పంపించారు. అజెండాలోని
పలు అంశాలకు కౌన్సిల్ ఆమోదం తెలపగా పలు అంశాలపై కౌన్సిల్ సభ్యుల అభ్యంతరాలు తెలపడంతో సభలో గందరగోళం నెలకొంది. ఇంజనీరింగ్ విభాగ అధికారి భారీ మొత్తంలో అవినీతికి పాల్పడ్డారని, ఆయనపై విచారణ జరపాలని కౌన్సిల్ సభ్యులు పట్టుబట్టారు. జరగలేకపోతే అందరికి బాధలే. ముందు నుంచి ఏ కాంట్రాక్టర్ కి ఎన్ని బిల్లులు ఇచ్చినారు, ఏం వర్కులు చేసినారు, దాంట్లో డబ్బులు లేవా, ప్రజల డబ్బులు లేవా, పూర్వంగా బిల్లులు చేసింది కూడా బయటకు తీయాలా. నాకు ఒక చట్టం, వేరే వాళ్ళకు ఒక చట్టం కాదయా. నెక్స్ట్ మీటింగ్ కమిషనర్ గారు పాత పిలిపించారు, మొత్తం లిస్ట్ తీయండి. బయట కట్టిన పార్కు 55 లక్షలు ఎట్లా డబ్బులు అయినాయో మాకు చూపించాలా. అంటే ముందు సంపాదించిన వాళ్ళకు ఇష్టాలు చేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చి కొందరికి బాధ వస్తే వాళ్ళు బయటపడతారు. ఇంతకు ముందు మా చైర్మన్ గారు ఏ రోజు కౌన్సిలర్లకి అడగల, మీ సమస్యలు ఏమైనా ఉంటే చెప్పండి అని. ఈ రోజు బాధ వస్తే ఇది రాజకీయంగానే చేద్దాం. ముందు నుంచి ఇక్కడ ఒక మాట వచ్చింది, ఎవరైనా సరే నేను రూపాయి తిన్నా కూడా నా మీద మీరు యాక్షన్ తీసుకుంటే. గత 4 ఏళ్లుగా రాయచోటి మున్సిపాలిటీలో ఏమేం బిల్లు ఇచ్చినారో మొత్తం పూర్తిగా పెట్టాక మళ్ళీ సమస్యలు పెట్టండి. ఇంత ఇదిగా అభివృద్ధి జరగాలంటే అడ్డపడకుండా చేసుకుని కలుపుకొని పోతే అభివృద్ధి జరుగుతుంది. ఒక పక్షాన అభివృద్ధి జరగదు. ఈ విధంగా ముందు అలవాట్లు చేసిన వాళ్ళకు ఈ రోజు బాధ ఉంది. పాత ఏకి పిలిపించి ఏమేం బిల్లులు చేసినారు, ఎవరికి బిల్లులు ఎంత ఇచ్చినారు, ఏ వర్కులు జరిగినాయని మొత్తం ఒక మీటింగ్ పెట్టండి సార్ కమిషనర్ గారు. 7 లక్షల వర్కులు చేసి 30 లక్షల బిల్లులు చేసింది కూడా మీరు తీయాలా. ఇక ఆపరేషన్ సింధూర్లో ఎయిర్ ఫోర్స్ భారీ విజయం సాధించిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. 9 ఉగ్ర శిబిరాలను నాశనం చేయడం, భారత గగనతలాన్ని కాపాడడంలో కీలక పాత్ర పోషించిందన్నారు. ఫైటర్ జెట్లు, ఆయుధాలు సమయానికి అందలేదని ఎయిర్ చీఫ్ ప్రశ్నించారని ఆయన గుర్తు చేశారు. ఆపరేషన్లో ఎన్ని రాఫెల్ విమానాలు కూలిపోయాయని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. ఇక భారత వాయుసేనలో విమానాలను ఆధునికీకరించాలన్నారు. జరిగిన నష్టాన్ని వెల్లడించాలని అడుగుతున్నామని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. Applauds the role of the Indian Air Force for what was a very decisive victory in the recent Indo-Pakistan operation, 4-day operation that took place. All of us in the Congress party are very proud of the way the Indian Air Force scored a spectacular victory, and whether it was striking the terrorist camps in 9 bases in various places in Pakistan or defending our skies, the Indian Air Force truly trusts the skies with glory. Very, very outstanding operation, very precise, and almost all the operations met the objectives were fully met. So on behalf of the Congress party, on behalf of myself personally, we wish to convey to the Indian Air Force that we are really proud of you. However, there are certain things that we must keep in mind. The Air Chief Marshal Amarpreet Singh, AP Singh, who's recently has made several statements which should concern all of us about the air defense of the country. He has pointed out that the severe delays in supply of fighter aircraft or weaponry is a serious problem in the Air Force. I must also point out that as a member of the Parliamentary Defense Committee in the last Parliament, we also pointed out in the last Parliament Defense Committee, Shri Rahul Gandhi ji, Shri K.C. Venugopal ji, Shri Revanth Reddy and myself were members of the Parliament Defense Committee. We pointed out on several occasions that against a sanctioned strength of 42 operational fighter squadrons, India has on each operational fighter squadron has 16 to 18 fighter aircraft each. India only has 31 squadrons as of now, which is substantially lower than what is required, especially when now you find a collusive threat from both our borders. From both China and Pakistan, we feel that the Indian Air Force concerns about not being, having the full strength is genuine. Also, all 3 armed forces are well short of their sanctioned strength in manpower also. The recent చంద్రబాబు నాయకత్వంలో ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉద్యోగాల జాతర మొదలైంది. గత ప్రభుత్వం ఖాళీగా వదిలేసిన 6,000కు పైగా కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి తొలి ఏడాదిలోనే చర్యలు చేపట్టామన్నారు. మా చిత్తశుద్ధికి ఇదే నిదర్శనమని చెబుతున్నారు. కూటమి ప్రభుత్వంలో కానిస్టేబుల్ అభ్యర్థులకు శారీరక పరీక్షలు పూర్తి చేయగా మెయిన్స్ పరీక్షకు హాజరవుతున్న అభ్యర్థులకు మంత్రి నారా లోకేష్ శుభాకాంక్షలు తెలిపారు.
శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ బీజేపీలో కలవబోతోందని కొందరు అంటోన్న కుట్రను ఖండిస్తున్నామన్నారు ఆయన. ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ వ్యతిరేకంగా టీడీపీ ఆవిర్భావం జరిగిందని, ప్రతికూల పరిస్థితుల్లో కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీని స్థాపించారన్నారు. తెలంగాణ అంటేనే నక్సలైట్లు అనే పరిస్థితుల్లో పార్టీని స్థాపించారన్నారు. కాంగ్రెస్ టీడీపీకి ధీటుగా బీఆర్ఎస్ ఆవిర్భావం జరిగిందని కొనియాడారు. ఇద్దరు బలమైన నాయకులు వైఎస్ఆర్, చంద్రబాబును కేసీఆర్ ఎదుర్కొన్నారని గుర్తు చేశారు. కానీ ఇప్పుడు బీఆర్ఎస్ను బలహీనపరచాలని కుట్రపూరితంగా ప్రచారం చేస్తున్నారన్నారు. కాంగ్రెస్, బీజేపీ తెలంగాణ ప్రయోజనాలను కాపాడవని హితవు పలికారాయన. తెలంగాణ సాధించి కేసీఆర్ సీఎం అయ్యి అభివృద్ధి చేశారని మధుసూదనాచారి చెప్పారు. తెలంగాణ ప్రయోజనాలకు ఎలాంటి భంగం కలగదు. తెలంగాణ ప్రజలు ఉన్నంత వరకు బీఆర్ఎస్ ఉంటుందని, ఎలాంటి నిర్ణయమైనా కేసీఆర్ తీసుకుంటారని ధీమా వ్యక్తం చేశారాయన. ఇక కాళేశ్వరంపై జూన్ 2న హరీష్ రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తారన్నారు. ఇవాళ తెలంగాణ ప్రజల జీవితాల్లో, మనస్సులలో చెరగని ముద్ర వేసినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ. అటువంటి పార్టీ సమర్థుడైనటువంటి కేసీఆర్ గారి నాయకత్వాన పనిచేస్తూ ఉన్నప్పటికీ 16-17 మాసాల క్రితం జరిగినటువంటి ఎన్నికల్లో ఓటమి పాలైన మా శ్రేణులు కానీ, మా కార్యకర్తలు కానీ, మా నాయకులు కానీ ఒక్కవోని ఆత్మవిశ్వాసంతో వారి నేతృత్వంలో పనిచేస్తున్నటువంటి క్రమంలో కాంగ్రెస్ పార్టీ ఘోరమైనటువంటి వైఫల్యాలు, ఒకవైపు కాంగ్రెస్ పార్టీ ఘోరమైనటువంటి వైఫల్యాలు, మరొక వైపు ఈ వైఫల్యాల నుండి ఏమాత్రం ఎదుగు బొదుగు లేనటువంటి భారతీయ జనతా పార్టీ భవిష్యత్తు. ఈ పరిస్థితులలో ఈ రెండు పార్టీలు మైట్ గేమ్ ద్వారా బీఆర్ఎస్ను వీక్ చేయాలనేటువంటి కుట్రపూరితమైనటువంటి ప్రచారాన్ని చేస్తూ ఉన్నాయి. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒక్కడుగా బయలుదేరినటువంటి కేసీఆర్ గారు ఈరోజు 50 లక్షల 60 లక్షల సైన్యానికి నాయకుడైనటువంటి కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీని ఏదో పార్టీలో విలీనం చేస్తారు అనేటువంటి ప్రచారం రాజకీయంగా మమ్మల్ని ఎదుర్కోలేక, కారణం ఏంటంటే కాంగ్రెస్ పాలన నిర్వాకాన్ని చూసినాం, ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ నిర్వాకాన్ని కూడా చూస్తా ఉన్నాం. ఆ రెండు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కాలం పూర్తి కావస్తున్న క్రమంలో పెన్షన్లను పెంచడం మినహా ఇచ్చిన హామీల్లో ఏ హామీలను అమలు చేశారో చెప్పాలంటూ వైసీపీ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. కూటమి సర్కార్పై విమర్శలు గుప్పించారాయన. 3 రోజులు కడపలో టీడీపీ మహానాడు డ్రామా ఆడారని, ఏడాది కాలంలో ఏం చేశారో చెప్పుకోలేక ప్రజల్ని మభ్యపెట్టారని దుయ్యబట్టారాయన. గతేడాది తల్లికి వందనం ఎగ్గొట్టారని విమర్శించారు. 10th క్లాస్ వాల్యుయేషన్లో కూడా ప్రభుత్వ వైఫల్యం కనిపించిందన్నారు. బహిరంగ సభలోనే సరే ఒక కన్స్ట్రక్టివ్ గా, ఒక సైద్ధాంతికంగా ఏదైనా మాట్లాడి ప్రజలకు ఒక మెసేజ్ ఇస్తారేటో అనుకున్నాం. ఎంతసేపు తొలి కబుర్లు చెప్పుకొని, తొలి మాటలు చెప్పుకొని, ఏ ఒకటి కూడా లేకుండా ఒకరికా దగ్గరగా అందరూ ఓపెన్ చేసుకోవాలి. అంతేలేండి, ఏమవుతుంది కానీ వారిని చూసి వీరు, వీరిని చూసి వారు, అందరూ కలిపి ఒకే అడ్మినిస్ట్రేషన్ లో చూసుకుందామంటే, రాష్ట్ర పరిపాలన విధానం చూద్దామంటే వర్షాలు వస్తే ఆ ప్రకృతి వైపరీత్యానికి ఏం చేయాలో ముందు చూపు చర్యలు ఉండవు. 10th క్లాస్ మార్కుల్లో 10th క్లాస్ లో ఫెయిల్ అయిపోతే 20-25 మార్కులు వస్తే రీవెరిఫికేషన్ పెట్టుకుంటే 90 మార్కులు వచ్చినాయి. 16,700 మంది కరెక్షన్ పేపర్లు వచ్చి కరెక్షన్ జరిపించుకుంటే ఈ సంవత్సరం 16,700 అంతకుముందు వచ్చి ఇంక ఎక్కువ జరిగాయి అని చెప్తున్నారు. ఎప్పుడైనా ఏదైనా ప్రభుత్వ విధానంలో గతం కంటే మెరుగ్గా ఉండాలని కోరుకోవాలి. అంటే మెరుగ్గా ఉండాలని కోరుకుంటే ఇవాళ ఆ పత్రిక అధినాయకులకి, ఆ పత్రికకి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన ప్రభుత్వంలో ఉన్న నాయకులకి అందరికీ మీ టీవీ ద్వారా తెలియపరుస్తున్నాను. ఈ పత్రికా సమావేశం ద్వారా రాష్ట్ర ప్రధానికి కూడా తెలియపరుస్తాను. ఏ రోజైనా సరే 5,000 సంఖ్యకు ఒక్క విద్యార్థి అయినా సరే ఎక్కువ మందికి కరెక్షన్స్ వచ్చే ఆలోచించమని కోరుతున్నాను. పెద్ద ఊడపడుచుకుంటూ వచ్చి 3 రోజులు వచ్చి మహానాడు సంతోషమే. మీ పార్టీ ప్రోగ్రాం మీరు చేసుకోండి. వేములవాడ రాజన్న ఆలయ గోశాలలో కోడెల మృత్యువాతపై రాజ్ న్యూస్ వరుస కథనాలపై అధికారులు స్పందించారు. దేవాదాయ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు తిప్పాపురం గోశాలను ఏడీసీ శ్రీనివాసరావు పరిశీలించారు. కోడెల సంరక్షణలో విఫలమైన అధికారులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిమితికి మించి గోశాలలో కోడెలు ఉండడం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని ఆయన వెల్లడించారు. గోశాలలో మ్యాన్ పవర్ పెంచాలన్నారు. వెంటనే 15 మందిని నియమించాలని ఆయన ఆదేశించారు. గోశాల పరిస్థితులపై దేవాదాయ శాఖ కమిషనర్కు సమగ్ర నివేదిక ఇవ్వనున్నట్టు ఏడీసీ శ్రీనివాసరావు వెల్లడించారు. ఈ గోమాతల విషయంలో కొన్ని చనిపోయినాయనే న్యూస్ తెలిసినప్పుడు మా గౌరవ కమిషనర్ గారు ప్రొద్దుట
నన్నును గతంలో ఈవో చేసిన కృష్ణప్రసాద్ గారిని, జాయింట్ కమిషనర్ గారిని వెళ్ళడమని ఆదేశించడం జరిగింది. వారి ఆదేశాల మేరకు మేము ఇమీడియట్లీ బయలుదేరి రావడం జరిగింది. ఇప్పుడు ఇవన్నీ తిరిగి పరిశీలించి అక్కడ ఒక డాక్టర్ గారు కూడా విజయభాస్కర్ రెడ్డి గారు అని రావడం జరిగింది హైదరాబాద్ నుంచి. అవన్నీ వచ్చిన తర్వాత తిరిగి చూడటం, తర్వాత ఆయా శాంపిల్స్ తీసుకోవటం జరిగింది. ప్రాథమికంగా ఏంటంటే కొద్దిగా క్రౌడ్ అయితే ఎక్కువగా ఉంది. నిన్న కొన్ని ఆవులు, కొన్ని కోడెదూడలు ఈరోజు కొన్ని చనిపోయినాయి అని, కొన్ని ఏమో కొద్దిగా వీక్గా ఉన్నాయని నోటీస్కి వచ్చింది. వాటికి వాళ్ళు ట్రీట్మెంట్ చేస్తున్నారు. ఈ క్రౌడ్లో కూడా పెద్దవి చిన్నవి కొద్దిగా నిస్సాయ స్థితిలో ఉన్నాయి, అంటే బక్కగా ఉండి కొద్దిగా డౌన్ స్టేజ్లో ఉన్నాయి కూడా కలిపి ఉన్నాయి. వాటికి ఫుడ్ కానీ వాటర్ కానీ అందడం కొద్దిగా కష్టంగా ఉందేమో అనిపించింది. తర్వాత ఫుడ్ కూడా మరి సఫిషియెంట్గా అందుతుందా లేదా అనేది వీరిని అడిగితే అందిస్తున్నామని చెప్తున్నారు. అది ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత ఈ కొత్త షెడ్లు కడుతున్నారు. అవి ఒక 10-15 రోజుల్లో కంప్లీట్ అవుతాయని ఇక్కడ ఈ గారు వాళ్ళు చెప్పడం జరుగుతుంది. కానీ అవి అత్యవసర ప్రాతిపదికగా చేసుకోవాలి. ఈ క్రౌడ్ని కొంచెం డిస్ట్రిబ్యూట్ చేసుకొని సెగ్రిగేట్ చేస్తే ఈ చిన్న కోడెదోళ్ళు వేరు, పెద్ద కోడెదోళ్ళు వేరు, మధ్యస్థం వేరు, తర్వాత ఆవుల్లో పాలు ఇచ్చేవి వేరు, మరి ఆ మురుకు పాలతో వచ్చిన ఆవులను కూడా వదిలిపెడుతున్నారు కోడెల్ని. అటువంటి సపరేట్ గా చేసుకుంటే కొద్దిగా సమస్యకి తొలి పరిష్కారంగా దొరికింది. మరి అట్లానే ఇప్పుడు మాకు మీరు చెప్పినట్టు పెద్దవారు కలెక్టర్ గారు వారి ఆధ్వర్యంలో ఏదో ఈ కోడెలను కూడా రైతులకి డిస్ట్రిబ్యూట్ చేస్తారు. తర్వాత సమస్య తేలిక పరిష్కారం అయింది. గతంలో కూడా అట్లా ఉందంటున్నారు. మరి పెద్దవాళ్ళు నిర్ణయం తీసుకుంటే ఆ విధంగా కూడా పరిష్కారం దొరికే అవకాశం ఉంది. తిరుమల అలిపిరి మెట్ల మార్గాల్లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగించుకునే విధంగా టీటీడీ కార్యాచరణ రూపొందించింది. జంతువులు మానవుల మధ్య సంఘర్షణ వాతావరణాన్ని నియంత్రించేందుకు ప్రత్యేక జాగ్రత్తలను టీటీడీ తీసుకుంటూ వస్తోంది. ఆధునిక పరిజ్ఞానంతో కూడుకున్న స్మార్ట్ స్టిక్స్ని అలిపిరి మెట్ల మార్గంలో వినియోగిస్తోంది టీటీడీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్. 25 స్మార్ట్ స్టిక్స్తో అలిపిరి మెట్ల మార్గంలో ఫారెస్ట్ సిబ్బంది గస్తీ కాస్తున్నారు. స్మార్ట్ స్టిక్స్లో ఎక్కువ కాంతి వచ్చేలా టార్చ్, అలారంతో పాటు కింది భాగంలో కరెంట్ షాక్ ఇచ్చే డివైస్ కూడా ఉండడం విశేషం. టీటీడీ అవలంబిస్తున్న విధానం ద్వారా భక్తులు నిర్భయంగా సురక్షితంగా తిరుమలకు చేరుకోవచ్చంటోన్న టీటీడీ డీసీఎఫ్ఓ శ్రీనివాసులతో మా తిరుమల ప్రతినిధి సురేష్ ఫేస్ టు ఫేస్. మార్గంలో తరచూ వన్యమృగాలు సంచరిస్తున్న నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం స్మార్ట్ గా ఆలోచించింది. ఇందులో భాగంగా ఫారెస్ట్ అధికారులు ఒక స్మార్ట్ స్టిక్ ని అందుబాటులో తీసుకొచ్చారు. మనతో పాటు టీటీడీ డీసీఎఫ్ఓ గారు ఉన్నారు. సార్ నమస్కారం సార్. ఇప్పటికే ప్రతి ఏడాది సంవత్సరాలు చిరుతపులులు, ఎలుగుబంట్లు మెట్ల మార్గం సంచరిస్తూ భక్తులకు భయం కలిగిస్తున్న నేపథ్యంలో ఎటువంటి చర్యలు తీసుకున్నప్పటికీ దాడులు జరుగుతున్న క్రమంలో స్మార్ట్ గా ఆలోచించి స్మార్ట్ దిక్ ప్రవేశపెట్టారు. అది ఎటువంటి సహాయ సహకారం అందిస్తుంది, భక్తులకు ఏ రకంగా ఉపయోగపడుతుంది? ఓం నమో వెంకటేశయ్య. దీన్ని స్మార్ట్ స్టిక్ ఫారెస్ట్ అంటారండి. ఇందులో 3 రకాల బటన్స్ ఉంటాయి. ఏబిసి అని. ఏను ఉపయోగించి దీన్ని ఆన్ చేసుకోవచ్చు. ఆన్ చేసిన తర్వాత బి బటన్ ఉపయోగించి అందులో ఉన్నటువంటి డిఫరెంట్ లైట్ మోడ్స్ 7 రకాల లైట్ మోడ్స్ ఉంటాయి. ఈ లైట్ మోడ్స్ తో ఉన్నటువంటి ఈ లైట్స్ ను మనం ఉపయోగించుకోవచ్చు. కదలికలకు కానివ్వండి, మన కదలికలకు కానివ్వండి, లేకపోతే వేరే బ్యాచ్ తో మన యొక్క సంకేతాలు ఇచ్చుకోవడానికి, ఇవన్నీ కూడా 7 రకాల మోడ్స్ ఉపయోగపడతాయి ఇవి. తర్వాత అదేవిధంగా సి బటన్ నొక్కితే మనకు సైరన్ వస్తుంది. ఎదుటి బ్యాచ్కి హెచ్చరికలు జారీ చేసుకోవచ్చు, జాగ్రత్తగా ఉండండి అని. లేదా యానిమల్ చిన్న చిన్న జంతువులు అయితే ఈ సైరన్ మోయించగానే అవి పారిపోయేదానికి ఆస్కారం ఉంటుంది. అలా ఉపయోగించుకోవచ్చు. తర్వాత ఇంకొక ప్రత్యేకత ఏంటంటే ఇందులో ఈ స్మార్ట్ స్టిక్లో ఈ బి బటన్ ప్రెస్ చేయడం ద్వారా, కొంతసేపు ప్రెస్ చేయడం ద్వారా ఇక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రికల్ ఆ స్విచ్ అనేది ఆపరేట్ అవుతుంది. ఈ రెడ్ బటన్, ఇక్కడ ఇంకొక రెడ్ బటన్ ఇస్తారు. ఆ ప్యానిక్గా ఇది ఎప్పుడైతే దీన్ని ప్రెస్ చేస్తామో మనం ఈ ప్యానిక్ బటన్ అంటారు. ఈ ప్యానిక్ బటన్ ప్రెస్ చేస్తే అలా ఎలక్ట్రికల్ షాక్ అనేది ఏర్పడుతూ ఉంటుంది ఇందులో ఉన్నటువంటి ఛార్జింగ్ ద్వారా. సో దీని నైట్ టైం ఏంటంటే అందులో లైటింగ్ కూడా వస్తుంది. దాన్ని చూడగానే జంతువులు భయపడి పారిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. అదేవిధంగా మరీ దగ్గరకు వచ్చినప్పుడు ఈ షాక్ మెల్లగా అట్లా తగిలిస్తే మైల్డ్ షాక్ రావడంతో తన ఆత్మరక్షణకై మన నుంచి దూరంగా పారిపోయేదానికి ఆస్కారం. మొత్తం హనుమంతు టెంపుల్ నుంచి కూడా అంటే నరసింహస్వామి టెంపుల్ వరకు 3 కిలోమీటర్ల మేర పులులు సంచరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎంతమంది స్టాఫ్ ని డిప్యుటేషన్ చేస్తున్నారు? ఈ రకంగా ఎంతమంది? నైట్ టైము టీటీడీ అటవీ శాఖ నుంచి, తర్వాత గవర్నమెంట్ ఫారెస్ట్ నుంచే ఒక 30 మంది స్టాఫ్ను బ్యాచ్లుగా పెట్టాం మనం. 7th మైల్ దగ్గర నుంచి కొత్త మండపం వరకు ఒక బ్యాచ్, కొత్త మండపం నుంచి దొరసాన మండపం ఇంకొక బ్యాచ్, వ్యూ పాయింట్ వరకు ఇంకొక బ్యాచ్, దొంగల మండపం వరకు ఒక బ్యాచ్, తర్వాత ఎన్ఎస్ టెంపుల్ దగ్గర ఇంకో బ్యాచ్, ఇలా చేయడం జరిగింది. ఈ బ్యాచ్ కి మధ్యలో ఏమవుతుందంటే మనం రాత్రి 7 గంటల నుంచి యాత్రికులందరినీ కూడా గుంపులుగానే పంపిస్తున్నాం. ఒక్కొక్క గుంపులో కనీసం 150 నుంచి 200 మంది ఉంటారు. ఆ గుంపుతో పాటు
మన టీటీడీ విజిలెన్స్ సిబ్బంది రోప్స్ పట్టుకొని ఉంటారు ముందు వెనక. వాళ్లతో పాటు మన అటవీ శాఖ వాళ్ళు కూడా ఈ స్మార్ట్ స్టిక్స్ వివిధ రకాలైన రక్షణ పరికరాలు పెట్టుకొని వాళ్ళతో పాటు మూవ్ అవుతూ ఉంటారు. తర్వాత వెనక కూడా ఒకరిద్దరు లేట్ గా వస్తూ ఉంటారు. వాళ్ళతో పాటు కూడా మన అటవీ శాఖ సిబ్బంది వాళ్ళతో పాటు కూడా కలిసి వచ్చి ఇంకో బ్యాచ్ కి అప్పచెప్పి తిరిగి వెళ్తూ ఆ ఏరియాలో ఏమన్నా జంతువుల కదలికలు ఉన్నాయా, ఇంకోటి ఉన్నాయా కూడా పరిశీలించుకుంటూ వెళ్తారు. పూర్తిగా రాబోయే రోజుల్లో శ్రీవారి భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా శ్రీవారి భక్తుల రక్షణ ధ్యేయంగా ఈ విధంగా డ్రెస్ కోడ్ లో ఉన్న ఫారెస్ట్ సిబ్బందిని ఘాట్ రోడ్ లో అలాగే మెట్ల మార్గంలో డిప్యుటేషన్ చేసి పూర్తి స్థాయిలో భక్తులను 6 పైన సాయంత్రం 6 పైన వచ్చే భక్తులను ఈ విధంగా డ్రెస్ కోడ్ తో ఉన్న ఫారెస్ట్ సిబ్బంది గుంపులుగా ముందు నుంచి నడిపించి తీసుకెళ్తుంటారు. అటువంటి సమయంలో చిరుతపులు రావడం కానీ మరేదైనా ఇతర వన్యప్రముఖాలు దాడి చేసే క్రమంలో పూర్తి స్థాయిలో అడ్డుకునేందుకు ఈ స్మార్ట్ స్టిక్ చాలా ఉపయోగపడుతుంది టీటీడీ ఫారెస్ట్ అధికారులు చెప్పారు. ఓవర్ టు స్టూడియో. అడ్డగుట్ట అర్బన్ హెల్త్ సెంటర్ భవనాన్ని కూల్చి 35 పడకల ఆసుపత్రిగా నిర్మించాలని ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ చేస్తున్న ప్రయత్నం అవివేక చర్య అని సిపిఎం సికింద్రాబాద్ కార్యదర్శి అజయ్ బాబు అన్నారు. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా ఆసుపత్రి ముందు సిపిఎం నేతలు నిరసనకు దిగారు. 2006లో అప్పటి ఎమ్మెల్యే జయసుధ, ఎంపీ అంజన్ కుమార్ యాదవ్తో కలిసి 50 పడకల ఆసుపత్రికి శంకుస్థాపన చేసి ₹1 కోటి నిధులు కేటాయించారన్నారు. 2009లో మరోసారి అదే స్థానంలో పద్మారావు గౌడ్, అంజనీ కుమార్ యాదవ్తో కలిసి శంకుస్థాపన చేసి ₹2 కోట్ల నిధులు కేటాయించారన్నారు. అయితే వరప్రసాద్, జగన్మోహన్ రెడ్డి ఆ స్థలాన్ని కబ్జా చేసే యత్నం చేస్తున్నారని అజయ్ బాబు అన్నారు. ప్రభుత్వం తరపున వాదనలు వినిపించాల్సిన రెవెన్యూ అధికారులు కూడా వారికి తొత్తులుగా మారిపోయారని మండిపడ్డారు. ఇప్పటికైనా ఎమ్మెల్యే జోక్యం చేసుకుని శంకుస్థాపన చేసిన చోటే ఆసుపత్రి నిర్మాణం చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ఇంకా 50 ఏళ్ల వరకు కూడా చెక్కు చెదరని స్థితిలో ఉన్న అర్బన్ హెల్త్ సెంటర్ను యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. లేదంటే ప్రజలతో ఏకమై కబ్జాలను అడ్డుకుంటామని హెచ్చరించారు ఆయన. అర్బన్ సెంటర్ ని కాపాడుకుంటాం 40-50 ఏళ్ళు ఉండవలసిన అర్బన్ సెంటర్ కూల్చొద్దు. 40-50 ఏళ్ళు ఉండవలసిన అర్బన్ సెంటర్ కూల్చొద్దు. ఆసుపత్రి కోసం స్థలం కేటాయించింది గవర్నమెంట్. ఆ స్థలంలో 2 సార్లు శంకుస్థాపన చేయడం జరిగింది. 2006లో జయసుధ గారు, ఎంపీ అంజన్ కుమార్ గారు శంకుస్థాపన చేసి ₹1 కోటి కేటాయించారు. మళ్ళీ తిరిగి 2009లో పద్మారావు గారు అట్లాగే ఎంపీ అంజన్ కుమార్ గారు శంకుస్థాపన చేసి ₹2 కోట్లు కేటాయించారు. ఆ స్థలాన్ని వదిలేసి ఈరోజు చక్కగా ఉన్న గట్టిగున్న 40-50 సంవత్సరాలు పనిచేస్తా చేయడానికి సిద్ధంగా ఉన్న అర్బన్ హెల్త్ సెంటర్ కూల్చి ఇక్కడ 35 పడకల ఆసుపత్రి కట్టాలని చెప్పేసి కుట్ర పన్నుతున్నారు. ఇది ఎమ్మెల్యే గారు ఎవరైతే ఉన్నారో భూ కబ్జాదారులు ఏదైతే వరప్రసాద్, జగన్మోహన్ రెడ్డితో కుమ్మక్కై ఆ స్థలాన్ని వాళ్ళు ఇవ్వడం కోసమే, వాళ్ళ కట్టబెట్టడం కోసం చేసిన ప్రయత్నం. కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రయత్నం మానుకోండి. ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా భూ కబ్జాదారులను అడ్డుకోండి. మీరు శంకుస్థాపన చేసిన స్థలాన్ని మీరు కట్టకుంటూ ఉంటే ఎంత సిగ్గుచేటో, ఎంత అవమానమో ఆలోచించండి. ఖచ్చితంగా ప్రభుత్వ భూముల్ని ఇప్పటికే వరప్రసాద్ గారు, జగన్మోహన్ గారు కబ్జా చేసుకుంటూ వస్తున్నారు. వారికి రెవెన్యూ సర్కార్ అండగా ఉంది. ఖచ్చితంగా ప్రభుత్వ భూములు కాపాడాలని ఏదైతే 50 పడకల ఆసుపత్రి దానికోసం 2 సార్లు బడ్జెట్ కేటాయించి శంకుస్థాపన చేశారో అక్కడే నిర్మించాలని, ఏదైతే ఉన్నట్టుగా అర్బన్ హెల్త్ సెంటర్ను కొనసాగించాలని ఈ సందర్భంగా కోరుతున్నాం. 50 పడకల ఆసుపత్రి కోసం స్థలం కేటాయించింది గవర్నమెంట్. హైదరాబాద్లోని మలక్పేట్ రోడ్లపై పారుతోన్న మురుగునీటి సమస్యను జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్, హైడ్రా కమిషనర్ రంగనాథ్, ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ జోయల్ డేవిస్ ఉన్నతాధికారులు పరిశీలించారు. యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆదేశించారు. మలక్పేట్లోని అక్బర్ ప్లాజా వద్ద భారీగా మురుగునీటి లీకేజీ, ట్రాఫిక్ ద్వారా జరుగుతున్న మరమ్మతు పనుల కారణంగా చాదర్ఘాట్ నుంచి నల్గొండ ఎక్స్ప్రెస్ రోడ్లకు ట్రాఫిక్ అంతరాయాలు ఏర్పడ్డాయని ట్రాఫిక్ డీసీపీ వెంకటేశ్వర్లు తెలిపారు. పనులు పూర్తయ్యే వరకు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వెళ్లాలని డీసీపీ సూచించారు. మలక్పేట అక్బర్ ప్లాజా దగ్గర చాదర్ఘట్ నుంచి వస్తుంటే ఆర్యూబీ దాటగానే అక్బర్ ప్లాజా దగ్గర అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మొత్తం కూడా బ్లాక్ అయిపోయి రోడ్డు మీదకి రావటం వల్ల ఇక్కడ వెహికల్స్ ఇనిషియల్ గా జామ్ అవుతున్నది. అదే విధంగా కంటిన్యూగా డ్రైనేజీ రోడ్డు పై రావటం వల్ల రోడ్డు కూడా డ్యామేజ్ అయ్యి వెహికల్ చాలా స్లో డౌన్ కావటం జరిగింది. అదే విధంగా ఇక్కడ రిపేర్ కూడా నడుస్తున్నది.
ఆఫీసర్స్ అధికారులు అందరూ కూడా వచ్చిపోయారు. మరి వాహనదారులకు మేము చేసే విజ్ఞప్తి ఏమిటంటే ఇక్కడ ట్రాఫిక్ చాలా స్లోగా వెళ్ళటం వల్ల మొత్తం కూడా ట్రాఫిక్ జామ్ అవుతున్నది. నిన్న ఈవినింగ్ నుంచి కూడా ట్రాఫిక్ డైవర్షన్స్ చేస్తున్నాము. ఇటువైపు మలక్పేట చాదర్ఘట్ నుంచి దిల్సుఖ్ నగర్ వెళ్లే వాళ్ళందరూ కూడా ఈ చాదర్ఘట్ మలక్పేట నుంచి రాకుండా ఆల్టర్నేట్ రూట్లు చూసుకోవాలని, పాసిబుల్ వేస్ ఐడెంటిఫై చేసుకొని ఆ వేరే రూట్ లో వెళ్ళాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాము. రేపు కూడా ఈ వర్క్ అలానే కొనసాగే అవకాశం ఉంది. కాబట్టి వాహనదారులందరూ కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని వారికి సంబంధించి వాళ్ళకైతే కన్వీనియంట్ ఉంటుందో ఆ రూట్లలో వెళ్ళాలని ట్రాఫిక్ డిపార్ట్మెంట్ తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మలక్పేట అక్బర్ ప్లాజా దగ్గర చాదర్ఘట్